హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజైతే మీకు సింపుల్ అండ్ ఈజీ అయిన రవ్వ కేసరి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఒక మందపాటి బాండీ తీసుకొని అందులో అరకప్పు వరకు నెయ్యి వేసుకున్నానండి. మందపాటి బాండీ అని అయితే ఎందుకు చెప్పానంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టినప్పుడు మన రవ్వ అడుగు పట్టినప్పుడు కేసరి అనేది చేదు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మందపాటి బండి తీసుకుని దాంట్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. బాదం వేసుకున్న, పిస్తా వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అనేది ఇలా వేగిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడైతే అదే బాండీలో అయితే నేను ఏ కప్పుతో చూపిస్తున్నానైతే ఆ కప్పుతోనే అన్ని మెజర్స్ అనేది తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో నేను రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వ అనేది మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ రవ్వ అనేది ఫ్రై అయ్యే టైంలోనే నేను ఒక కప్పు తీసుకున్నాను కదా, ఆ కప్పుకు 4 కప్పుల వరకు వాటర్ తీసుకొని వేడి చేసుకుంటున్నాను. అవి పక్కన స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా వేడైన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, ఈ రవ్వలో వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఒక్కసారిగా పోసేస్తే ముద్ద గట్టిగా ఉండలు కట్టేస్తుంది. పోసుకొని చూసారు కదా, మన రవ్వ అయితే ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలా ఉడికించిన రవ్వలో నేను రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. దీనివల్ల మనకి కేసరి అనేది మంచి కలర్, మంచి స్ట్రక్చర్లో అయితే వస్తుంది. కలర్ అనేది మీ ఆప్షనల్ అండి. మీరు లేదు కాదు అనుకుంటే దీంట్లో కొంచెం అంత బీట్రూట్ తురుము వేసుకున్నా కానీ కలర్ అనేది పింక్ కలర్గా చాలా బాగా వస్తుంది. అండ్ హెల్తీ కూడా అండి. మీరు ఒకసారి అలా ట్రై చేయండి. ఇప్పుడు అయిపోయింది కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చిందండి. దీంట్లోనే మనము ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. నేనైతే పౌడర్ని చక్కెరలో వేసి మిక్సీ చేసుకున్నాను, అందుకని కలర్ అయితే అలా ఉందండి. చూసారు కదా, మన కేసరి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా జస్ట్ 2-3 మినిట్స్లోనే మన కేసరి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి దీంట్లో వేసేసుకుందాము. మీకు కావాలంటే ఇది మనం ముద్దగా తీసుకోవచ్చు, లేదంటే కేక్ లాగా వేసుకొని కట్ చేసుకోవచ్చు. ముద్దగా తీసుకుంటే ఈ స్ట్రక్చర్లో సరిపోతుంది. లేదా మనకు కేక్ లాగా కావాలంటే ఇంకొంచెం బాగా గట్టిపడేంత వరకు వేడి చేసుకుంటే మన కేక్ టైప్లో అయినా కానీ మన కేసరి అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన రవ్వ కేసరి అనేది సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా కూడా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పాపకైతే ఈ స్వీట్ అనేది చాలా ఇష్టం. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకైతే ట్రై చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇంటికి ఫ్రెండ్స్ కానీ చుట్టాలు వచ్చినప్పుడు సింపుల్గా చేసేసేయచ్చు. దీని టేస్ట్ బాగుంటుంది, అలాగే చేయడం కూడా చాలా ఈజీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, మీకు ఎలా అనిపించింది? మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మా వీడియో మీరు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆల్.